గత 2 సీజన్లలో 7వ స్థానంలో నిలిచిన జట్టు ఈసారి ఫైనల్కి వస్తుందని, అది కూడా టాప్ ప్లేస్లో అని ఊహించగలరా? కానీ అది జరిగింది. ఇంకా చెప్పాలంటే ఓ వ్యక్తి వచ్చేలా చేశాడు. ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ కాగా ఆ వ్యక్తి ఆ టీం మెంటర్ గౌతమ్ గంభీర్. కోల్కతా మేనేజ్మెంట్ మళ్లీ ఏరికోరి మెంటర్గా తెచ్చుకున్న గంభీర్ జట్టుకు 3వ ట్రోఫీని అందించి తనెందుకు స్పెషలో నిరూపించాడు. సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై, ముంబై, బెంగళూరు, లక్నో టైటిల్ కి హాట్ ఫేవరెట్స్. ఈ 4 నుంచి 2 టీంలు ఫైనల్ కు వస్తాయని అంచనా వేశారు. అనూహ్యంగా కేకేఆర్ అదరగొడుతూ వచ్చింది. ఆరంభంలో గాలివాటం అనుకున్నారు, కానీ ఆ తర్వాత నైట్ రైడర్స్ మామూలు జట్టు కాదని తేల్చేశారు. ఏకంగా 20 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ వచ్చింది. అక్కడ విధ్వంసకర బ్యాటర్లున్న సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మళ్లీ అదే జట్టు ఫైనల్ కి వస్తే అక్కడ అదే తీరును ప్రదర్శించి ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచింది. ఆ టీం ఇదంతా చేసింది అంటే దాని వెనుక మాస్టర్ మైండ్ గౌతమ్ గంభీర్. జట్టు బాధ్యతలు చేపట్టడంతోనే ట్రోఫీ సగం గెలిచినట్లు ఫ్యాన్స్ ఖుషి అయ్యారంటే అతని స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంలో జట్టుకు నాయకుడిగా 2 సార్లు కప్ అందించింది గంభీరే. విండీస్ స్టార్ బౌలర్ గా గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో కనిపించిన సునీల్ నరేన్ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడని ఐపీఎల్ ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ గతంలో ఆ దూకుడు చూసిన గంభీర్ వచ్చి రాగానే అతన్ని ఓపెనర్ అవతారం ఎత్తించాడు. అంతే, ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ వెటరన్ క్రికెటర్ 15 మ్యాచ్ల్లో 488 పరుగులు చేసి ప్రత్యర్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. ఓ ప్రధాన బౌలర్తో బ్యాటింగ్ చేయించడం, ఇన్ని పరుగులు బాధించడం అద్భుతమే. అక్కడే కోల్కతా ఆత్మవిశ్వాసం పెరిగిందంటారు విశ్లేషకులు. ఇక గత సీజన్లో పెద్దగా ఫామ్ లేని ఆండ్రూ రసెల్ కు మరోసారి పూర్తి స్వేచ్ఛనివ్వడంలోనూ గంభీర్దే కీలక పాత్ర. ఈసారి రసెల్ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో చూసి ఉంటారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జాతీయ జట్టులో స్థానంతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగింపు శ్రేయస్ అయ్యర్ను మానసికంగా కుంగదీశాయి. ఆ ప్రభావం నుంచి బయటపడటంతో మెంటర్గా గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అతడిలో ఆత్మవిశ్వాసం నింపి డగౌట్లోనే ఉంటూ అవసరమైనప్పుడు సూచనలు చేస్తూ నడిపించాడు. మ్యాచ్ ముందు వరకు ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించే గౌతీ ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే మ్యూట్లోకి వెళ్లిపోతాడు. అయితే మైండ్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా గేమ్ను చదివేస్తుంటుంది. గత 2 సీజన్లలో మెంటర్గా లక్నోని ప్లే ఆఫ్స్ కు తీసుకువెళ్లిన గౌతీ ఈసారి కోల్కతాకు ఏకంగా కప్పు తీసుకొచ్చాడు. గత సీజన్లో దూకుడుగా కనిపించిన గంభీర్ ఈసారి గంభీరంగా మారిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలోనే ఛాంపియన్ గా నిలిచింది. 2012లో గంభీర్ ప్లేయర్ గా పరుగుల వరద పారిస్తూనే జట్టుకు టైటిల్ అందించాడు. 590 రన్స్ చేసి ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2014లో 335 రన్స్ చేసి రెండోసారి జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మెంటర్ గా ఎలా సపోర్ట్ చేయాలి అని అడిగితే షారుఖ్ ను చూసి నేర్చుకోవాలని అనిపిస్తుంది. గంభీర్ అలా డీలా పడద్దు, కాస్త నవ్వుతూ ఉండు, గెలుపోటములు సహజం, రెండింటినీ సమానంగా తీసుకోవాలి, మళ్లీ తప్పకుండా పుంజుకుంటాం అని ఓ మ్యాచ్ లో ఓడిపోయాక గౌతీతో షారుఖ్ అన్నాడు. ఓడితే కెమెరాలున్నాయని కూడా చూడకుండా విసుక్కునే యజమానులున్న ఈ ఐపీఎల్లో షారుఖ్ మాటలు ఎంతలా ఆ జట్టుకు ఉపయోగపడ్డాయో అర్థమయ్యే ఉంటుంది. షారుఖ్, గౌతీ మంచి మిత్రులు. తమ మధ్య క్రికెట్ కు సంబంధించి ఎక్కువ చర్చ కూడా ఉండదు. ఇది కూడా గంభీర్ కు తద్వారా కోల్కతాకు కప్ సాధించి పెట్టిందని చెప్పాలి.